దేశంలో గ్యాస్ యొక్క సమస్య చాలా రోజు రోజుకి తీవ్రమవుతుంది. ఇది జనాల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటారు? ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేది ఒక కుటుంబం చనిపోయిందన్న వార్తలు చాలా చూస్తుంటాను జర్నలిస్ట్గా. అవును. ఓ 3 చనిపోయారు, 4 చనిపోయారు, ఇంతే కదా. కానీ ఒక గ్యాస్ బండ పేలకుండా కొన్ని జీవితాలు చీకట్లో పోతాయని ఎప్పుడైనా విన్నావు నువ్వు? ఇప్పుడు చూస్తున్నావు. కారణం ఏంటంటే గ్యాస్ అనేది ఒక నిత్యావసరం, తెలియకుండా నిత్యావసరం అయిపోయింది మన జీవితంలో. ఇప్పుడు ఆ గ్యాస్ లేకపోవడం ఫలితంగా రెస్టారెంట్ బిజినెస్ అండ్ హోటల్ బిజినెస్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఒక హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ మన దేశంలో 6 లక్షల కోట్ల రూపాయల బిజినెస్. ఆ బిజినెస్ ఒక్కరోజు ఆగిపోతే దేశానికి 1200 కోట్ల రూపాయల నష్టం. ఇదొక పక్క. ఇంకొక పక్క గ్యాస్ లేకపోవటం వల్ల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళు హాస్టల్స్లో ఉంటూ అక్కడ ఫుడ్ తింటూ అక్కడ షెల్టర్ తీసుకుంటూ వాళ్ళ జాబులు వాళ్ళ చదువులు చదువుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ మీద ఆధారపడి ఉండేటువంటి కేంద్రాలు. అక్కడికి కమర్షియల్ గ్యాస్ ఆగిపోయింది అంటే స్టూడెంట్స్ రోడ్డు మీద పడిపోతారు, ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోతారు, ఫుడ్ దొరకదు కదా. సో అదొక రకమైనటువంటి ఇబ్బంది. తర్వాత ఇంట్లో వంట గ్యాస్ నిత్యావసరం. సరే, ఇళ్ళ వరకు ఇబ్బంది రాకుండా చూస్తామని ప్రభుత్వం కూడా చెప్తుంది. హాస్పిటల్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది రానివ్వని చెప్తా ఉంది. సరే, మిగతా వాటికి ఇబ్బంది వస్తే తీవ్రమే. కాకపోతే ఆ సమస్య తొందరలోనే స్టార్ట్ అవుట్ అయిద్దని నేనైతే ఆశిస్తున్నాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఉన్నది పావల సమస్య మాత్రమే, కానీ ముప్పావల సమస్యని క్రియేట్ చేస్తున్నారు అందరూ కలిసి. బ్లాక్ చేసి రేటు పెంచి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకి గ్యాస్ అమ్ముకోవడం కోసం కొన్ని గ్యాస్ కంపెనీలు సమస్య ఇంత ఉంటే ఇంత చూపిస్తున్నాయి. అంతే అంతే అంటారు.